నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. జనవరి 6, 2026 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు, పరిహారాలు మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు వృశ్చికంలోను, బుధుడు ధనస్సులోను, శుక్రుడు మకరంలోను, కుజుడు మిథునంలో మంగళ ప్రభావంతో బలంగా కనిపిస్తున్నాడు. గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే చంద్రుడు వృశ్చికంలో ఉండడం మూలంగా లోతైన భావోద్వేగాలతోనూ రహస్యాలు, ఆర్థిక, మానసిక ఒత్తిడులు ఎక్కువగా ప్రభావం చూపించబోతున్నాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాలు, కుటుంబ బాధ్యతలు, మీరు పనిచేస్తున్న ప్రాంతంలో కూడా మీకు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజ్ కూడా పెరిగేందుకు, మాటలు జరిగేందుకు అవకాశాలు కనబడుతుంది. మీ పై అధికారులతో మీరు ఈ రోజు చాలా ఆనందంగా గడిపే అవకాశం కనబడుతోంది. అయితే కొన్ని అంశాలలో మీ సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. ఈ విషయంలో సంయమనం పాటించుకోండి. తర్వాత అంతర్గత ఒత్తిడి మీకు ఎక్కువ ఉంటుంది. ఇంటర్నల్ గా మీరు చాలా క్రష్ అయిపోతూ ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాంటి అంశాలు ఏవైనా ఉంటే కనుక మీ శ్రేయోభిలాషులకు పంచే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక అహంకారాన్ని తగ్గించుకొని మీరున్న ప్రాంతంలో వినయంతో ఉండే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని పఠించడంతో పాటు పొద్దున్నే 12 సూర్య నమస్కారాలు చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి సంభాషణలు చాలా కీలకంగా, జాగ్రత్తగా ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి అనే అంశాన్ని ఈరోజు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే చిన్న ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. తర్వాత మరీ ముఖ్యంగా చెప్పదగినది ఏంటంటే కనుక మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, చర్చలు చేసేటప్పుడు కానీ, ఏదైనా ప్రకటనలు బయటికి పంపించేటప్పుడు కానీ ముఖ్యమైన అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి అంశాన్ని మీరు నమ్మదగిన వాళ్ళతో షేర్ చేసుకోండి, కానీ అందరినీ నమ్మే ప్రయత్నం అస్సలు చేయకండి. ఈరోజు చాలా కీలకమైన రోజు, జాగ్రత్తలు తీసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక అతిగా మాటలు మాట్లాడద్దు, పని ఎక్కువ మాటలు తక్కువ అన్నట్టుగా ఈరోజు మీరు ఉండాలి. పరిహారంగా విష్ణునామ పఠనం చేసినట్టయితే కనుక ఏదైనా ఒక నామాన్ని తీసుకుని 108 సార్లకు మించి చదివినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ధన వ్యవహారాలు ప్రధానంగా పెట్టుకోండి. ధనానికి సంబంధించి ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, లేదా ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం కానీ, ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేయండి. మోసపోయేందుకు కానీ, పోగొట్టుకోవడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి. ఆదాయం ఉన్నప్పటికీ ఆకస్మిక ఖర్చులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబ వాతావరణం కొంత డిస్టర్బెన్స్గాను, గందరగోళంగాను, ఇబ్బందికరంగాను ఉండబోతోంది. మీరు సంయమనం పాటించుకోవాలి. అయితే ఖర్చులు కూడా మీకు ఆకస్మికంగా పెరుగుతాయి. అంటే అతిథులు రావడమో, లేదా అంటే హాస్పిటల్కి సంబంధించో ఏదో ఒక అంశంలో పెద్ద మొత్తంలో మీకు ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. అది అవునా కాదా, మంచా చెడా అనేది నిర్ణయాలు కానీ మీరే తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే సూచన ఏంటంటే కనుక ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి స్వయంగా మీ చేత్తో మీరు తెల్లని పువ్వులతో తెల్లని వస్త్రాన్ని ధరించి పూజ చేసుకున్నట్టయితే కనుక ధనపరమైన ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం మూలంగా భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి. అతి కోపం కానీ, అతి ఆవేశం కానీ, అతి అంటే కూల్గా ఉండడం కానీ, ఏదైనా అతిగా ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. పగలకు, కక్షలకు, కార్పణ్యాలకు ఈ రోజు లోనయ్యే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏవైనా ఉంటే కనుక మీ కుటుంబ సభ్యులకి చెప్పే ప్రయత్నం చేసుకోండి. వ్యక్తిగత నిర్ణయాలు ఈ రోజు అస్సలు తీసుకోకండి. మీ మూడ్ స్వింగ్స్ అవుతుంది, అంటే మీ భావాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు చేయకండి. సూచన అయితే కనుక ఆవేశంతో నిర్ణయాలు కానీ, ఆవేశంతో మీరున్న ప్రాంతంలో, మీరున్న రంగంలో ఏదైనా చర్చలు చేయడం కానీ, ఏదైనా ప్రకటనలు ఇవ్వడం కానీ, రాజకీయ పరంగా కావచ్చు, మీరున్న ప్రాంతంలో కావచ్చు, ఏది ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం తగ్గించుకోండి. అవసరము అనుకుంటే కనుక మీ శ్రేయోభిలాషుల్ని పక్కన పెట్టుకుని ఆ ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పాలతో అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.